మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో గవర్నమెంట్ కూడా మన క్యాబినెట్లో కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తీరాలని చెప్పేసి కూడా చకచక ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? మొన్న చూస్తే సర్పంచ్ ఎన్నికల్లో కూడా 42% అని చెప్పేసి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో దానికి సంబంధించి రిజర్వేషన్లు అక్కడ ఖరారు చేయలేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా దానికి సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా వస్తున్నారు? ప్రభుత్వము పూర్తిగా బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది. ముఖ్యమంత్రి గారికి రోజు ఇన్ని పేపర్లలో వస్తున్నాయి. హైకోర్టు స్టే కావలసి వీళ్ళే తెచ్చారు, హైకోర్టు స్టే. రెండవది 22 అని చెప్పి దాన్ని అమలు చేసేటప్పుడు 17 తగ్గించారు. అంతేకాదు చాలా చోట్ల బీసీ అభ్యర్థులను టికెట్ ఇవ్వకుండా కూడా అన్యాయం చేయడానికి కుట్ర చేశారు. అయినప్పటికీ కూడా మేము చేసిన పోరాటం చైతన్యంతో ఎక్కువ సంఖ్యలో గెలిచారు. అది బీసీల సత్తా. ప్రభుత్వం బీసీలను అణచివేయడానికి కుట్ర చేస్తుంది. అంతేకాదు మున్సిపాలిటీలో కూడా ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చింది, దానిలో హైదరాబాద్లో 31కి స్టేట్ వైడ్గా 28కి తగ్గించాడు. 42 ఎక్కడ, 28కి తగ్గించడం ఏమిటిది? అది వితిన్ ద ప్రేమ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ బీసీల దాంట్లో చూస్తున్నారు తప్ప బీసీలకు తెగించి 50% దాటాలని దాని మీద వాళ్ళు ముందుకు రావడం లేదు. ఈ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు చాలాసార్లు ఓపెన్గా మేము ఏది ఏమైనా 42%తో పోతామన్నారు. ప్రాక్టికల్గా ఆచరణలోకి వచ్చేటోళ్ళకల్లా ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ బీసీ మంత్రులు అందరూ కూడా వాళ్ళు ఆలోచించాలి, దీని మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో 42 రావాలి. రెండవది ఎన్నికలకు పోతున్నారు. ఒక లోకల్ బాడీలో సర్పంచులకు బడ్జెట్ కట్ చేస్తున్నారు. మనకు 3000 కోట్లు రావాలి, ఆ బడ్జెట్ ల్యాప్స్ అవుతుంది, అందుకే సర్పంచ్ ఎన్నికలు అన్నారు. మున్సిపాలిటీకి ఎందుకు ఎన్నికలకు తొందర? కోర్టు తీర్పు వైపు ఉంది. కోర్టులో చర్చ జరగకుండా కోర్టులో ఫైనల్ డిసిషన్ రాకుండా, జడ్జిమెంట్ రాకుండా కోర్టు భయపడుతుందా, వీళ్ళు భయపడుతుందా? ఎందుకు బీసీ రిజర్వేషన్ల ఇష్యూను కోర్టులో పెండింగ్ పెట్టిర్రు? ఆ రోజు నవంబర్లోనే చర్చ చేస్తున్నారు, కోర్టు రావాలి. నవంబర్ డిసెంబర్ జనవరి కూడా దిశాగం అవుతుంది. మరి కాబట్టి ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. కోర్టుల వెంటనే దీన్ని రావాలి. కోర్టు కేసు తేలకుండా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముంది? ఎంపీటీసీ జెడ్పీటీసీది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మున్సిపాల్ జరుపుతున్నారు, ఇది జరిగినాక దీని ట్రయల్ చూసి జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ప్లాన్ కుట్ర జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వం చెప్తుంది కదా చేయాల్సిందంతా చేసాం, కోర్టులు అడ్డుకున్నాయి మేము. సో ఢిల్లీలో కూడా మేము దానికి సంబంధించి ధర్నాలు చేసినాం, ఇంకా మేము ఏం చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సిగ్గుండాలి. ఢిల్లీలో ధర్నా చేస్తారు ప్రభుత్వం ధర్నా. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద 240 మంది ఎంపీలు ఉన్నారు ఎన్డీఏ నుంచి, ఇదే మన వీళ్ళ ఇండియా కూటమి నుంచి 240 మంది కేంద్ర ఒక్కరు 4 రోజులు బైకాట్ వాకౌట్ చేయమని ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది? ఒక్కడు కూడా పోనీ రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్లు పెట్టమని, ప్రైవేట్ బిల్లు పెట్టలేకపోతారు. వీళ్ళకు అనేకమైనటువంటి ఆప్షన్స్ మార్గాలు ఉంటే కూడా ప్రైవేట్ బిల్లు పెట్టడం ఆప్షన్ ఉంది. పశ్చిమ బెంగాల్లో లేదా బీహార్లో ఓట్ చోరీ అని చెప్పి 1 నెల రోజులు పార్లమెంటు నడవనీయలేదు. 1 నెల రోజు బీసీల మీద 2 రోజులు ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? పార్లమెంట్లో బహిష్కరించరు, వాకౌట్ చేయరు, గొడవ చేయరు, ప్రైవేట్ బిల్లు పెట్టరు, అన్ని అఖిలపక్షాన్ని తీసుకొని ఒకసారి ప్రధానమంత్రిని కలవరు. వీళ్ళకి ఎక్కడ ఉంది చిత్తశుద్ధి? ఆచరణలో అడుగడుగున బీసీ వ్యతిరేక వైఖరి కనిపిస్తుంది మనకు. ప్రభుత్వం మేము ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పండి, ఢిల్లీలో బీసీ సంఘాలు చేయాలి, ప్రభుత్వం చేస్తారు. సిగ్గుందా వీళ్ళకి చెప్పడానికి? ఏమన్నా రాజీనామా చేసి ఒత్తిడి తీసుకురావాలి. మొత్తం తెలంగాణ అప్పుడు ఏం చేశారు? అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఎన్నికలకు పోయారు, ఒత్తిడి తెచ్చారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాల ఉద్యమం రోజుకి పెరిగింది. ఇక్కడ కూడా బంద్ పిలిపించిన తర్వాత ఎంత ఉద్యమం ఉందో అందరికీ అర్థమైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తగ్గకుండా అన్యాయంగా, దుర్మార్గంగా బీసీలకు మోసం చేసి, దగా చేసి గొంతు వేసేటటువంటి పనులకి ఎగబడ్డారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల లోపల
హైదరాబాద్ లోపల 32, మిగతా చోట్ల 28 అంటే అర్థం ఏమిటి? ఇది చాలా అన్యాయం. 50% సీలింగ్ ఎవరికి పెడతావు? అగ్రకులాలకు 10% పెట్టినప్పుడు 50% సీలింగ్ కోట తీసేశారు. రెండవది అదే సుప్రీంకోర్టు మండలి కేసు లోపల ఇంకా అనేక కేసుల లోపల ఏం చెప్పింది? జనాభా లెక్కలు ఉంటే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుకోమన్నది. ఇలా జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో చట్టం చేసిండ్రు. సుప్రీంకోర్టు లోకల్ బాడీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాజ్యాంగ భద్రత ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. అట్లాంటప్పుడు ఎందుకు ఇదంత కుట్ర? బీసీలను రాజకీయంగా ఎదగకుండా అణచివేసే కుట్రల భోగమే ఇది. మొన్నటికి మొన్న స్థానిక సంస్థలో సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి కూడా చాలా చోట్ల బీసీలు నిలబడితే అగ్రవర్ణాలు దాడి చేసిన పరిస్థితి, దాదాపు మొత్తం కొట్టినంత పనిచేశారు. మొత్తం చాలా వరకు ఎక్కడా కూడా నిలబడలేని పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ మున్సిపల్లో కూడా అదే సీన్ ఏమైనా రిపీట్ అవుతుంది అంటారా? జనరల్ స్థానంలో ఒకవేళ నిలబడితే ఎట్లా ఉండబోతుంది బీసీలకు సంబంధించి? బీసీలకు పూర్తి నేను హామీ ఇస్తున్నా. ఎక్కడ బీసీల మీద దాడులు జరిగినా అగ్రకులాలు ఖాళీ చేసిపోవాల్సి వస్తుంది. ఏం తమాష ఉందా? బీసీ సంఘాలన్నీ కూడా బీసీలకు పూర్తి మద్దతు ఉంటాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ సర్పంచులు మీద దౌర్జన్యాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. హెచ్చరిస్తున్నా, బీసీ సర్పంచుల మీద, వార్డు మెంబర్ల మీద, బీసీ నాయకుల మీద ఎక్కడ దాడి జరిగినా వాళ్ళ భర్తమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కూడా ఈ బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి వేస్తున్నాం. వైపు బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ లాగానే బీజేపీ కూడా అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఏం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ చెప్తుంటే బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ కూడా చెప్తున్న పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు మోసమే చేస్తాయి. బీఆర్ఎస్ మోసం చేయలేదా? ఈ 34 నుంచి 22కి ఎవరు తగ్గించారు? వాళ్ళే తగ్గించారు. అప్పుడు వాళ్ళు తెలంగాణ గురించి ఇంత కొట్లాడినావు, బీసీల గురించి ఒక్కరోజు ఎందుకు కొట్లాడలేకపోయారు? మీరు పార్లమెంట్లో రోజు గొడవ చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీ వ్యతిరేక చర్యలకే పాల్పడుతున్నాయి. ఇవన్నీ అగ్రకుల పార్టీలు. అందుకే వైఖరి మార్చుకోవాలి. వైఖరి మార్చుకొని ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ల మీద తెగించి పోరాడడానికి అన్ని పార్టీలు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని మీరే అంటారు. మరి అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినప్పుడు బీసీలకు సంబంధించి హక్కులు ఎట్లా వస్తాయి, అధికారాలు ఎట్లా వస్తాయి? బీసీలకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మరి బీసీలమే పోరాడాలి, బీసీ సంఘాలే పోరాడాలి. ఇప్పుడు చూడు, మేము ఇప్పుడు ఈ రిజర్వేషన్ల మీద మహారాష్ట్రలో కేసు అయింది. స్టే వచ్చింది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్కడ చిన్న ధర్నా కూడా చేయలేదు. మధ్యప్రదేశ్లో ఇదే రిజర్వేషన్ల మీద కేసు అయింది. హైకోర్టులో స్టే వచ్చింది, కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు. ఒక చిన్న ధర్నా కూడా రాలేదు. అలా చివరిస్తాలు అదే, కర్ణాటకలో అదే. కానీ తెలంగాణలో స్టే వస్తేనే రాష్ట్ర బంద్ ఇచ్చాము. లాడిపోయింది. రేపు జడ్జిమెంట్ వస్తే కాలిపోతుంది రాష్ట్రం. అన్ని పార్టీలు, రాజ్యాంగబద్ధమైన అన్ని సంస్థలు తమ వైఖరి మార్చుకోవాలి. అందుకే తేల్చుండి, మేము అనేది అది. మీరు తేల్చుండి. పెద్ద ఎత్తున ఉద్యమం వస్తేనే తప్పనిసరి ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్న. మరి కోర్టులో ఆల్రెడీ పెండింగ్లో ఇష్యూ ఉంది. ఇష్యూ పెండింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత హడావుడిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోవడం ఎట్లా చూస్తున్నారు? అంటే చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తుండు? బీసీ సంఘాలను, నాయకులను అందరినీ బుజ్జగించి చేతిలో పెట్టుకోవడానికి చూస్తున్నాడు. ఇక ఆయన కూడా మేము వినకుండా పోయిటోళ్ళు అని, కానీ మనం మాత్రం వినేది లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు. జాతి కోసం నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను. ఒకరోజు కాదు. ఈరోజు ఇన్ని హాస్టళ్ళు ఉన్నాయి, ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు ఉన్నాయి, గురుకులాల సిస్టమ్ పెట్టినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, 2000 జీవోలు తెచ్చిన నేను పోరాడి. ఇంత చేసి జాతి, నేను ఒక రాజకీయ నాయకుని గాను, ఒక సంఘ సంస్కర్తను. సమాజంలో మౌలికమైన మార్పు రావాలి. పేద కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అగ్ర కులాల్లోని పేదలు అందరూ చదువుకుంటేనే సమాజం లోపల మార్పు వస్తుంది. ఓ విప్లవాత్మకమైన మార్పు రావాలని పోరాడుతున్నాను. అందుకోసం ఎవరికి ఎక్కడ రాజీ పడే ప్రశ్నే ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? దేశవ్యాప్త కులగణనకు సంబంధించి ఆ కార్యాచరణ ఏమైనా మొదలైందా? దానికి సంబంధించి ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది? ఎట్లా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం కులగణన ఒప్పుకుంది. గతంలో మేము 30 ఏళ్ళ నుంచి కులగణన చేయాలని ప్రధానమంత్రులతోటి అందరితో చర్చ జరిపినాం. అప్పటి ప్రభుత్వాలు దిగి రాలేదు, ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం మోడీని, అమిత్ షాని కలిసి కులగణన చేయాలని మేము కోరగానే
వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి తగ్గటువంటి ఏర్పాట్లు అన్నీ అవుతున్నాయి. జూలై నుంచి చేస్తామని చెప్పి స్టేట్మెంట్ కూడా వచ్చింది. జూలై నుంచి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే బీసీలకు మోసం జరిగిందో మున్సిపల్ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీసీలను మోసం చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో దాన్ని ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసాం, చాలా వరకు బీసీల మీద బీసీ ఎవరైతే కంటెస్టెడ్ ఉన్నారో వాళ్ళ మీద చాలా వరకు అగ్రవర్ణాల దాడిని చూసాం. ఈసారి మాత్రం అలా జరిగితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా బీసీ సంఘాలన్నీ బగ్గుమనే పరిస్థితిలో ఉన్నాయి. బీసీల జోలికి వస్తే మాత్రం కబడదారని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. మరో పక్కన కోర్టులో ఇష్యూ పెండింగ్ ఉండగా ఇంత హడావుడిగా మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు పోతున్నట్టు? సర్పంచ్ ఎన్నికల కంటే అప్పుడు 3,000 కోట్లు వెనక్కిపోతాయని చెప్పేసి హడావుడిగా నిర్మించిన ప్రభుత్వం ఇప్పుడు ఇష్యూ పెండింగ్లో ఉండగా ఇంత ఆదరబదరగా పోవడాన్ని ఖచ్చితంగా బీసీలకు వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ విద్యా ఉపాధి అవకాశాల్లో వచ్చేంత వరకు మా పోరాటం ఇటు కోర్టులో ఇటు బయట కూడా వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు బీసీలను చైతన్యపరుస్తామని చెప్పేసి ఎంపీ ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.